మత్తయి సువార్త 5వ అధ్యాయం 13, 14 వచనాలను ఒకసారి మనం చదివి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. నేను చదువుతాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13, 14. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే కదా, మరి దేనికి పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద ఉండు పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపమును వెలిగించి కొంచెము క్రింద పెట్టరు కానీ అది ఇంట ఉండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున మీ తండ్రిని మహింపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఈ వాక్యము మనం చాలాసార్లు విని ఉండవచ్చు. అయినా కూడా మరొక కోణంలో ఈ వాక్యాన్ని వినటానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇది సెర్మన్ ఆన్ ద మౌంట్ అంటారు. అంటే కొండ మీద ప్రసంగంలో ఒక భాగం. కొండ మీద ప్రసంగం అనేది అన్ని ప్రసంగాల కన్నా కూడా ద మోస్ట్ పవర్ఫుల్ ప్రసంగం ఏదైనా ఉందంటే కొండ మీద ప్రసంగమే. అంతగా ప్రజల యొక్క జీవితాన్ని ప్రభావితం చేసినటువంటి ప్రసంగం ఇది. యేసు ప్రభు వారు చేసినటువంటి ప్రసంగం. ఇందులో ఎన్నో విలువైనటువంటి సత్యాలు, ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు, నీతి, మరి పరిశుద్ధత, ప్రేమ, ఒక మనిషి సొసైటీలో ఎలా ఉంటే బాగుంటుంది. ఒకసారి బాబు గోగినేని ఒక విపరీతమైన నాస్తికుడు, అంటే దేవుడు లేడు అనేటువంటి ఒక నాస్తికుడు ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, నేను యేసుక్రీస్తుని నమ్మను కానీ ఆయన చేసిన బోధలు కొండ మీద ప్రసంగం కనుక వింటే అవి కనుక మనిషి ఫాలో అవ్వగలిగితే డెఫినెట్గా ద బెస్ట్ సొసైటీని మనం ఫామ్ చేయొచ్చు అని ఆయన అన్నాడు. నిజమే, అంత మరి ప్రభావితం ఉన్నటువంటి ప్రసంగం ఇది. అలాగే అందులో ఉన్నటువంటి విషయాలలో మనం లోతుగా అర్థం చేసుకుంటే చాలా మన జీవితాలని చాలా ప్రభావితం చేస్తుందంటంలో ఎలాంటి సందేహం లేదు. ఇక్కడ ఈ వాక్య భాగంలో మనం చూస్తే యేసు ప్రభు వారు మనల్ని ఉద్దేశించి, లేకపోతే అక్కడ ఉన్న ఆడియన్స్ని ఉద్దేశించి, తన వెంబడిస్తున్న వారిని ఉద్దేశించి, తన శిష్యులను ఉద్దేశించి ఆయన ఒక ఉదాహరణలతోటి, ఇల్లుస్ట్రేషన్స్ తోటి ఆయన మాట్లాడుతున్నాడు. ఏమనంటే, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, లోకానికి వెలుగై ఉన్నారు. 2 ఎనాలజీస్ అన్నమాట. మీరు లోకము అంటే లోకం వేరు, మీరు వేరు. అక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది. లోకం వేరు, మీరు వేరు. అయితే మిమ్మల్ని దేవుడు, లేకపోతే మనల్ని దేవుడు ఎందుకు ప్రత్యేకించుకున్నాడు? ఎందుకు ఆయన తన స్వరక్తం ఇచ్చి మనల్ని సంపాదించుకున్నాడు? ఎందుకు భయంకరమైనటువంటి చీకటి బ్రతుకుల్లో నుంచి మనకు విడుదల అనుగ్రహించి ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో దేవుని బిడ్డలుగా, సంఘముగా, పరిశుద్ధ జనముగా, మరి తనకు సొంత కుమారులుగా, కుమార్తెలుగా ఎందుకు దేవుడు చేసుకున్నాడు అని కనుక మనం ఆలోచిస్తే దేవుడు చెప్తున్నాడు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు, మీరు లోకంలో నుంచి ఏర్పరచబడ్డారు. ఫస్ట్ థింగ్. ఇప్పుడు మీరు లోకం ఒకటి కాదు, కానీ లోకంతో మీకు ఒక సంబంధం ఉంది. ఏంటి ఆ సంబంధం అంటే, లోకానికి మనకు ఉన్నటువంటి రిలేషన్షిప్ ఏదైనా ఉందంటే అది మీరు లోకానికి ఉప్పుగా ఉండాలి, అదేవిధంగా లోకానికి వెలుగుగా ఉండాలి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు అంటే, లోకం అనేది అప్పటి కానీ ఇప్పుడు కానీ మనం ఆల్రెడీ నోవాహు దినముల గురించి చాలా సీరియస్గా నేర్చుకుంటూ వస్తున్నాం కదా. నోవాహు దినముల్లో కానీ ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ కండిషన్లో కానీ లోకము అనేది చాలా పతనమైపోయింది, చీకటిలో ఉంది. సాతాను యొక్క కబంధ హస్తాల్లో అది చిక్కుకొని ఉంది, పాపాన్ని జుర్రుకుంటూ ఉంది. మరి అనేక రకాలైనటువంటి వ్యసనాలకి, అనేక రకాలైనటువంటి పాపాలకి, అనేక రకమైనటువంటి చీకటి కార్యక్రమాలకి, సంఘ వ్యతిరేక చర్యలకి, మరి రహస్య బహిరంగ పాపాలకి నిలమైపోయి ఉంది లోకం. ఎలాంటి మోరల్ వాల్యూస్ లేవు, ఎలాంటి ఎథికల్ వాల్యూస్ లేవు, ఎలాంటి మంచి అనేటువంటిది ఎక్కడ కనిపించినటువంటి పరిస్థితుల్లో ఈ లోకం ఉంది. మనం కూడా అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు మనం రక్షించుకున్నాడు. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అంటున్నాడు, లోకానికి వెలుగై ఉంటున్నారు అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఈ ఉప్పు అనేటువంటి దానిలో కానీ, వెలుగు అనేటువంటి దానిలో కానీ రెండిట్లో కామన్గా మనకి ఒక విషయం అర్థమవుతుంది. ఈ రెండు చాలా ప్రభావితం చేస్తాయి కదా. ఉప్పు, మీరు సామెత ఉంటుంది, అన్ని వేచుడు నన్ను వేచుడు ఉంటుంది అనమాట. అంటే
నేను సపరేటు. మీరు మీరు మసాలాలు ఏమైనా వేయండి, వేయకపోండి, ఏమంటారు అంటే ఆవాలు వేసినా లేకపోతే ధనియాల పొడి వేసినా ఏం కాదు, వేయకపోయినా ఏం కాదు, పెద్ద నష్టం ఉండదు. కానీ నన్ను వేసి చూడు అంటే నేను అనేది సపరేట్, నా ఇన్ఫ్లుయెన్స్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, నా ప్రభావం అనేది చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అదేవిధంగా వెలుగు అనేది కూడా మనం చూస్తే, మాకు తెలుసు రాత్రి కరెంటు పోయింది, 1:30 కరెంటు పోయింది. కరెంటు పోతే 10 వరకు కూడా కరెంట్, 9:30 వరకు కూడా కరెంటు రాలేదు మేము బయలుదేరు కూడా. ఆ కరెంటు లేకపోతే ఎంత పరిస్థితి, మా ఆవిడ వంట కూడా చేయలేదు. టీ పెట్టమంటే కూడా కనిపించట్లేదు, ఎక్కడ ఎంత వేయాలో అర్థం కావట్లేదు అంటుంది. అంటే నేను ఎందుకు చెప్తానంటే, అంటే వెలుగు అనేది లేకపోతే మనుషుల యొక్క జీవితాలు ఎంత అంధకారంగా ఉంటాయి, మనుషుల యొక్క బ్రతుకులు ఎంత చిందరవందరగా వంకర టింకరగా ఉంటాయి అనేది మనకి ఎంత స్పష్టమవుతుంది. కాబట్టి వెలుగైనా ఉప్పైనా అది లోకాన్ని ప్రభావితం చేస్తుంది. మీరు అంటే నువ్వు నేను మనందరం కూడా ఎందుకు దేవుడు మనల్ని రక్షించాడంటే, మనం వచ్చి ఏదో హల్లెలూయా స్తుతి స్తోత్రం అని చెప్పుకొని పోవడానికి మాత్రమే కాదు, మనము ఈ లోకం మీద మన యొక్క ఇంపాక్ట్ అనేది, ఈ లోకం మీద మన యొక్క ప్రభావం అనేది చూపించాల్సినటువంటి అవసరత ఉంది. అందుకోసం దేవుడు నిన్ను ఈ లోకానికి ఒక స్తంభంగా, ఒక ఉప్పుగా నిలబెట్టాడు అని దేవుని వాక్యము ప్రభు మనకి తెలియజేస్తున్నాడు. కాబట్టి చార్లెస్ స్పర్జన్ ఒక గొప్ప దైవజనుడు. మీరు ఆయన కోర్సు అప్పుడప్పుడు చదువుతూ ఉండండి, ఆయన బుక్స్ ఏమైనా దొరికితే కూడా చదవండి. ఆయన ప్రసంగ రారాజు అంటారనమాట. ఆయన ఒకసారి ఒక మాట అన్నాడు అనమాట, ఎందుకు సంఘము లోకాన్ని ఎక్కువగా ప్రభావితం చేయలేకపోతుంది, లోకాన్ని అంతగా ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోతుంది అంటే, ఆయన మళ్ళీ ఆన్సర్ చెప్తూ, ఎందుకంటే లోకము సంఘాన్ని తన యొక్క ప్రభావం మీద కప్పివేస్తుందంట. ఈ లోకం యొక్క ప్రభావము సంఘం మీద చాలా తీవ్రంగా కప్పివేస్తుంది. లోకంలో ఉన్నటువంటి ట్రెండ్స్ కానీ, లోకంలో ఉన్నటువంటి ఆచారాలు కానీ, లోకంలో ఉన్నటువంటి పద్ధతులు కానీ, లోకంలో మనుషుల యొక్క తీరులు కానీ, వాళ్ళ యొక్క బిహేవియరల్ తీరు కానీ, ఇవన్నీ కూడా సంఘంలోనికి వచ్చేసి సంఘాన్ని ప్రభావితం చేస్తుంది. అందుకని సంఘం అనేది ఈ రోజున అంటే మన జనరేషన్స్లో ఎక్కువగా ప్రభావితం చేయలేకపోతుంది. చూడండి, క్రిస్టియానిటీ ఇండియాకు వచ్చి సుమారుగా 2000 సంవత్సరాలు అయింది కదా. తోమాతో ఇండియాకు వచ్చింది 2000 సంవత్సరాలు అయింది. 2000 సంవత్సరాలు అయినా ఇంకా మన క్రైస్తవం యొక్క పర్సంటేజ్ చాలా తక్కువ, మనం అనుకున్న దానికన్నా చాలా తక్కువ ఉంది. అంటే ట్రూ బిలీవర్స్ అనేది, ట్రూ క్రిస్టియానిటీ చాలా తక్కువగా ఉంది. గల కారణం ఏంటంటే, మనము ఎంతగా ప్రభావితం చేయాలో ఈ లోకాన్ని, ఎంతగా మనం ఈ లోకాన్ని కదిలించాలో అంతగా కదిలించలేకపోతున్నాం. కాబట్టి ఈ రోజున మనం ఈ వాక్యం ద్వారా మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలి. ఎలాగ మనం ఈ లోకాన్ని ప్రభావితం చేయగలం, ఏం చేస్తే మనం ఈ లోకాన్ని ప్రభావితం చేసేటువంటి వ్యక్తులుగా మనం మారుతాము, ఎలాంటి విషయాల ద్వారా మనం ఈ లోకాన్ని ప్రభావితం చేయవచ్చు అనే విషయాలు, ఒక 4 విషయాలు నేను మీతో పంచుకుంటాను. ఒకసారి మీరు గమనించండి. మొదటిగా, మనం ఈ లోకాన్ని, మీ అందరికి తెలిసిన విషయాలని, కొత్త విషయాలు నేను చెప్పను, తెలిసిన విషయాలు, కానీ మనం దాన్ని మర్చిపోతూ ఉంటాం కాబట్టి మళ్ళీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం మనకుంది. త్రూ అవర్ ప్రేయర్ లైఫ్, త్రూ ప్రేయర్స్ వీ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ద వరల్డ్. ప్రార్థన ద్వారా మన ప్రపంచాన్ని కదిలించవచ్చు. ప్రార్థన ద్వారా మనం ప్రపంచాన్ని కదిలించవచ్చు. ప్రార్థన అనేది దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆయుధం, కానీ మనం దాన్ని, ఆ రిసోర్స్ని సరిగా వాడుకోం. గొప్ప రిసోర్స్ మన జీవితాల్లో ఏదైనా ఉందంటే, ద గ్రేటెస్ట్ వెపన్, అన్నిటికన్నా బలమైన ఆయుధం, వజ్రాయుధం అంటారు కదా, ఏదైనా ఉందంటే ప్రార్థన. మనకి చాలాసార్లు ఓల్డ్ మూవీస్లో చూస్తూ ఉంటాం, వాళ్ళు ఏం చేస్తారంటే ఆయుధాలన్నీ వాడుతూ ఉంటారు, యుద్ధం చేస్తూ ఉంటారు. అన్నీ అయిపోయిన తర్వాత స్పెషల్గా వాళ్ళకి ఒక ఆయుధం ఇవ్వబడుతుంది. ఆ ఆయుధాన్ని వాడినప్పుడు ఆ ఒక్క ఆయుధంతో అందరిని చంపేస్తూ ఉంటాడు, లేకపోతే ఆ ఆయుధం తీసుకున్నప్పుడు అవతల వాళ్ళు పూర్తిగా స్మాష్ అయిపోతూ ఉంటారు. అంటే అది చాలా పవర్ఫుల్ ఆయుధం అని వాళ్ళు దాని చివరిలో ఇస్తూ ఉంటారనమాట. మనకి కూడా దేవుడు ఒక పవర్ఫుల్ వెపన్ని దేవుడు ఇచ్చాడు, అదేంటంటే ప్రార్థన. కానీ మనం ఆ ప్రార్థన అనేటువంటి ఆయుధాన్ని వాడాల్సినంతగా వాడట్లేదు. కొంతమంది అయితే అస్సలు వాడట్లేదు, కొంతమంది అయితే వాడాల్సిన విధంగా వాడట్లేదు, చేయాల్సిన విధంగా చేయట్లేదు. ఇది ఈ రోజున మనం ఒప్పుకోవాల్సినటువంటి సత్యం. ఇది మనం ఏదో అంటే బిబ్లికల్ చర్చిలో ఉన్నామని అనుకుంటున్నాం, ఓకే, కాదంటలేదు, మంచిదే. కొన్ని విషయాల్లో మనం బాగానే వెళ్తున్నాం, కానీ కొన్ని విషయాలు ఇంకొంచెం మనం ముందుకి అడుగులేసినటువంటి ఆవశ్యకత ఉంది. మనం ఇంకొంచెం మనలో ఉత్తేజాన్ని నింపుకోవాల్సిన అవసరత ఉంది, అదే ప్రార్థన. కాబట్టి ప్రార్థన గురించినటువంటి కొన్ని విషయాలు నేను కొన్ని క్లుప్తంగా చెప్పి
ఆ తర్వాత ప్రార్థన యొక్క అవసరత గురించి కూడా చెప్తాను. ప్రార్థన అన్నప్పుడు మనకు తెలుసు కదా, ఎవరైనా ప్రార్థించవచ్చు. ఎనీబడి కెన్ ప్రేయర్ అన్నప్పుడు ఎనీబడి కెన్ ప్రే. ఎవరైనా ప్రార్థించవచ్చు. చిన్నపిల్లలు ప్రార్థించవచ్చు, పెద్దవాళ్ళు ప్రార్థించవచ్చు, ఆడవాళ్ళు ప్రార్థించవచ్చు, మగవాళ్ళు ప్రార్థించవచ్చు, వృద్ధులు ప్రార్థించవచ్చు, యవనస్తులు ప్రార్థించవచ్చు. ఏమైనా బారికేడ్స్ ఉన్నాయా ప్రార్థించడానికి? నాకు కుదరదు ప్రార్థించడానికి, నాకు అవ్వదు అనడానికి ఏమైనా అవకాశం ఉంటుందా చెప్పండి? ముసలోళ్ళైనా ప్రార్థించవచ్చు కదా. ఇంకా చెప్పాలంటే చదువుకున్న వాళ్ళు, చదువులేని వాళ్ళు ప్రార్థించవచ్చు. ఇప్పుడు భోజనం చేసేటప్పుడు అందరూ చేస్తారా, లేకపోతే చదువుకున్న వాళ్ళు చేస్తారా భోజనం కదా? భోజనం చేసేటప్పుడు చదువుకున్న వాళ్ళు మాత్రమే భోజనం చేయాలి, లేకపోతే మంచిగా ప్రొఫెషనల్గా ఉన్నవాళ్ళు మాత్రమే భోజనం చేయాలి, మిగతా వాళ్ళు భోజనం చేయకూడదు అనే రూల్ ఉంటుందా? ఒక మనిషి బ్రతకాలంటే తప్పకుండా అందరూ భోజనం చేయాలి. అలాగే ప్రార్థన అనేది దేవుడు మనకి శ్వాస నిశ్వాసగా ఇచ్చినప్పుడు డెఫినెట్గా ఎలాంటి రెస్ట్రిక్షన్స్, ఎలాంటి బారికేడ్స్ లేకుండా మనం ప్రార్థించాలి. అంతేకాదు, మనం ఎనీ ప్లేస్ వీ కెన్ ప్రే. ఎనీబడి మాత్రమే కాదు, ఎనీ ప్లేస్, ఎక్కడైనా మనం ప్రార్థించవచ్చు. మనము ఇంట్లో ఉన్నప్పుడు, ఆఫీస్లో ఉన్నప్పుడు, ట్రావెలింగ్లో ఉన్నప్పుడు, వాకింగ్ చేస్తున్నప్పుడు, కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు, అన్ని ప్లేసుల్లో మనం ప్రార్థించవచ్చు. ఒకసారి ఒక సహోదరుడు కలిసి ఒక మాట అన్నమాట. అన్న, మా ఒక క్యాంప్కి వెళ్ళినప్పుడు ఒక సీనియర్ బ్రదరు అడిగాడు అనమాట, బ్రదర్ మీ రిక్వెస్ట్లు ఇవ్వండి, ప్రేయర్ రిక్వెస్ట్ అన్నాడంట. అడిగితే ఇచ్చాడు, చర్చి యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ అని ఇచ్చాడు. ఆయన అడిగాడు అనమాట, అడిగి ఇంతమంది తీసుకుంటున్నావు, నువ్వు ఎలా ప్రార్థన చేస్తావు, ఇంతమంది నిజంగా చేస్తావా అని అడిగితే, ఏమో తమ్ముడు, నేను రోజు గంటసేపు వాకింగ్ చేస్తాను, గంటసేపు ఇలాంటి ప్రేయర్స్ అన్నీ తీసుకుంటా, అందరి గురించి ఒకసారి నేను రిమెంబర్ చేసుకుంటా, స్తోత్రం చెప్తా, వారి గురించి ప్రార్థన చేస్తా, వైల్ వాకింగ్ ఈజ్ ప్రేయింగ్. నేను అలా ప్రార్థన చేస్తాను. అంటే వేరే ప్రార్థన చేయడానికి కాదు దాని అర్థం, వేరే కూడా ఆయన ప్రార్థన చేసుకుంటాడు, ఆయన వ్యక్తిగత ప్రార్థన చేసుకుంటాడు, అన్ని ప్రార్థన చేసుకుంటాడు, ఇంకా ఎడిషనల్గా ఇలా కూడా ఆయన ప్రార్థన చేస్తాడు కదా. అంటే మనకి రిస్ట్రిక్షన్స్ లేవు. ఈవెన్ మన హాస్పిటల్లో ఉన్నా కూడా, బెడ్ మీద ఉన్నా కూడా మనం ప్రార్థన చేయొచ్చు. మనకు కోమాలు వెళ్ళకుండా ఉంటే చాలు, మామూలుగా మన కాన్షియస్ ఉంటే మనం ప్రార్థించవచ్చు. ఇంకా ఎనీ టైమ్ వీ కెన్ ప్రే. నైట్, పగలు, డే, మిడ్ నైట్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్. ఏమన్నా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా? అర్ధరాత్రి లేచి కూడా ప్రార్థించవచ్చు కదా. పౌలు శీలలు అర్ధరాత్రులు దేవుని స్తుతించారు, రాత్రంతా ప్రార్థించిన సందర్భాలు మనం బైబిల్లో చూస్తున్నాం. అయితే ఈ ప్రార్థన మనం చేయటం ద్వారా మరి అనేకులు ఇన్ఫ్లుయెన్స్ అవుతారా లేదా? ఒకసారి ఒక వాక్యాన్ని చూద్దాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు మనం చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. అందరూ ఒకసారి బైబిల్ తీయండి. అక్కడ మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తులు చేయవలనని హెచ్చరించున్నాను. ఇది మంచిదియును మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమైనవి ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు. ఈయన అందరి విమోచన క్రయదములుగా తను తాను సమర్పించుకొను. దీన్ని గురించిన సాక్ష్యం యుక్తకాలమందు ఇయ్యబడిను. ఇక్కడ చూడండి, ప్రార్థనతో ప్రారంభిస్తున్నాడు. అందరూ ప్రార్థించాలి, అందరి కోసం ప్రార్థించాలి, రాజుల కోసం, యాజకుల కోసం, లేదంటే అధికారుల కోసం, అందరి కోసం విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తులు చెల్లించండి. ఎందుకు చెల్లించమంటున్నాడు? రాజుల కొరకు 2 రీజన్స్ ఉన్నాయి అక్కడ. ఒక రీజన్ ఏంటంటే, మనము మాన్యతతోటి నీతిగా భక్తిగా జీవించడానికి పీస్ఫుల్ ఒక కండిషన్ రావాలంటే రాజుల కొరకు ప్రార్థించండి. వాళ్ళు సరైన నిర్ణయాలు తీసుకుంటేనే మనం పీస్ఫుల్గా ఉండగలుగుతాం, మనం భక్తి చేయగలుగుతాం. వాళ్ళు ఒక దేశంగా, లేకపోతే ఒక రాష్ట్రంగా ముఖ్యమంత్రులు కానీ, అధికారులు కానీ, కలెక్టర్స్ కానీ, ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్న వాళ్ళు తీసుకునే నిర్ణయాలు మన మీద చాలా ప్రభావితం చేస్తాయి, మన భక్తి మీద చాలా ప్రభావితం చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు వితౌట్ రిజిస్ట్రేషన్ నో గ్యాదరింగ్ అన్నాడు అనుకోండి, గవర్నమెంట్లో అఫీషియల్గా రిజిస్ట్రేషన్ ఉంటేనే గ్యాదర్ అవ్వండి, లేదు అంటే కుదరదు, ఎలాంటి సమావేశాలకు అనుమతి లేదు అన్నాడు అనుకోండి, ఇమీడియట్గా మనం డిస్టర్బ్ అయిపోతాం. గ్యాదర్ అవుతాం లేదనే గురించి నేను మాట్లాడతలేదు కానీ, బట్ డిస్టర్బ్ అయిపోతాం, చాలా గలిబిలి వస్తుంది. అందుకని అంటాడు, మీరు రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థించండి, వాళ్ళు మంచి మంచి నిర్ణయాలు తీసుకునే విధంగా ప్రార్థించండి. అంతేకాదు
అందరూ రక్షించబడాలనేది నా ఇచ్చ. దేవుడు అంటున్నాడు, నేను ఇచ్చించున్నాను. ఎవ్రీబడి షుడ్ బి కమింగ్ టు ద ట్రూత్, కమింగ్ టు ద సాల్వేషన్. వాళ్ళు ఎవరైనా కానీ ఎవ్రీబడి షుడ్ నో ద క్రైస్ట్, షుడ్ నో ద ట్రూత్. కాబట్టి మనం ఏం చేయాలి? దానికి లింక్ ఏం చెప్పాడంటే పైన, ప్రార్థించండి. త్రూ ప్రేయర్ నేను వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాను. త్రూ ప్రేయర్ సంఘముగా మనం ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన ప్రజల్ని కదిలిస్తుంది, అధికారులను కదిలిస్తుంది, నశించిపోయే వారిని, చీకట్లో ఉన్నవారిని, పాపంలో ఉన్నవారిని కదిలిస్తుంది. కాబట్టి మనం తప్పక ప్రార్థించాలి. అంతేకాదు, యేసు ప్రభువారు ఒక ప్రార్థన చేశాడు. ద లాంగెస్ట్ ప్రేయర్ ఎక్కడ ఉంటుంది? యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఉంటుంది. దాన్ని హై ప్రీస్ట్ ప్రేయర్ అంటారు అన్నమాట, ప్రధాన యాజకుని ప్రార్థన. అందులో ఒక వచనం చూడండి, 17వ అధ్యాయంలో యోహాను సువార్త 17వ అధ్యాయం 22వ వచనం అడుగుంటాం. 22వ వచనం ఆయన ప్రార్థిస్తున్నాడు. ఏమనంటే 21 నుంచి చూడండి. తండ్రి, నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మనయందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించట్లేదు. ఆ మాట చూడండి, వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించట్లేదు కానీ వారి వాక్యం వలన నాయందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థిస్తున్నాను. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. నన్ను వెంబడిస్తున్నటువంటి కొంతమంది శిష్యులు ఉన్నారు, అపోస్తులు ఉన్నారు. వారు మనము తండ్రి నువ్వు నేను ఏకమై ఉన్నాం కదా, అలాగే శిష్యులు నేను కూడా ఏకమై ఉండాలి అని మన ముగ్గురం కలిసి ఉండాలని వారి కోసం మాత్రమే ప్రార్థించలేదు. ఈయన ఏమని చేసినంటే వారి వాక్యము వలన ఇంకా ఎవరైతే ఈ విశ్వాసంలోనికి వస్తున్నారో వారి వాక్యం వలన ఇంకా చాలామంది రాబోతున్నారు. వీళ్ళు సువార్తను ప్రకటిస్తున్నారు, వీళ్ళు సాక్ష్యాన్ని పంచుతున్నారు, వీరి ద్వారా అనేకులు రక్షణలోనికి వస్తున్నారు. వారి కోసం కూడా నేను ప్రార్థిస్తున్నాను. అంటే యేసు ప్రభు వారు ఇప్పుడు ఎవరి కోసం ప్రార్థిస్తున్నాడు అంటే మన కోసం ఆల్రెడీ ఆయన ప్రార్థిస్తున్నాడు. మనం రక్షణ పొందకముందే ఆయన తండ్రి కుడిపార్శ్వం నుండి విజ్ఞాపన చేస్తున్నాడు. ఎంత ప్రివిలేజ్ చూడండి. అంటే మనం అనుకుంటాము మన యొక్క నా డెసిషన్ అండి, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, నేను తీర్మానం తీసుకున్నాను, నా విగ్రహారాధన విడిచిపెట్టి దేవుని నమ్ముకోవాలనుకున్నాను. ఆ సమయంలో దేవుడు నాకు ధైర్యం ఇచ్చాడు, నేను ఒకప్పుడు నేను దేవుని నమ్ముకున్నాను అనుకుంటాం. కానీ వాస్తవం ఏంటంటే నువ్వు నమ్ముకోవడానికి, నువ్వు విశ్వాసంలోకి రావడానికి, నువ్వు ఈ విధంగా ఈ సమయంలో అబ్బా తండ్రిని మొరపెట్టడానికి బిహైండ్ దెర్ ఈజ్ ఎ గ్రేట్ ప్రేయర్. యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు ప్రార్థన చేశాడు. ఇంకా అనేకులు రక్షించబడడానికి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇంకా వేల మంది రక్షించబడడానికి ఆయన చిత్తంలో ఉన్న వాళ్ళందరూ, ఏర్పాట్లో ఉన్న వాళ్ళందరూ రక్షించబడాలని ఆయన నిరంతరము తండ్రి యొద్ద కుడిపార్శ్వంలో కూర్చొని విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభువే మరి అంతగా ప్రార్థిస్తే మనం నశించిపోయే ఆత్మల కోసం ఎంతగా ప్రార్థించాలి? మన ప్రార్థనల ద్వారానే దేవుడు అనేకులను రక్షిస్తాడు, వారి హృదయాలను కదిలిస్తాడు, పాపాన్ని గురించినటువంటి ఒప్పుకోలు వాళ్ళలో కదిలిస్తాడు. మనం ప్రార్థిస్తేనే వాళ్ళలో తప్పేంటో, వాళ్ళ ఒప్పేంటో, వాళ్ళ మనస్సాక్షిని గద్దించే విధంగా దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తాడు. ఈ రోజున ఒక ప్రశ్న, మరి మన ప్రార్థనా జీవితం ఎలాగుంది? ఒకసారి మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి. నిజంగా మనస్ఫూర్తిగా చెప్పండి, మీ హృదయాల మీద చేతులు వేసుకొని నేను చేయగలిగినంత ప్రార్థన నేను చేస్తున్నాను అని ఎవరైనా చెప్పగలుగుతున్నామా? ఏదో తూతు మంత్రంగా ఆఫీస్కి వెళ్ళే ముందు 2 నిమిషాలు 3 నిమిషాలు, పడుకునే ముందు 2 నిమిషాలు 3 నిమిషాలు, ఒక గంట లేకపోతే ఒక అర్ధ గంట ఎక్కడైనా నీకు సమయం దొరికినప్పుడు ప్రత్యేకించుకొని ఒక అంశం గురించో, లేకపోతే కొన్ని విషయాల గురించో, సేవకుల గురించో, లేకపోతే మినిస్ట్రీ గురించో, లేకపోతే మన అనేక సంఘాలు ఉన్నాయి, అన్ని సంఘాల గురించి, అక్కడ దొరుకుతున్న పరిచయాల గురించో, ఎవరో వద్దు, మీ ఆఫీస్లో ఉన్నటువంటి మీ కొలీగ్స్ అందరినీ పేరున ఒక్కసారి ప్రార్థిస్తే, మీ నైబర్స్ అందరినీ ఒక్కసారి పేరున ప్రార్థించి, ప్రభువా వీరు రక్షించు అని ప్రార్థించగలిగితే ఎంత బాగుంటుంది. ఈరోజు నా క్రైస్తవం ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోవడానికి కారణం ఏంటంటే వీ హ్యావ్ ద ల్యాక్ ఆఫ్ ప్రేయర్ లైఫ్. వీ డోంట్ హ్యావ్ మచ్ ప్రేయర్స్. మనకి చేయగలిగినంత ప్రార్థన చేయలేకపోతున్నాం. మనం కొన్ని విషయాల్లో స్ట్రాంగ్ అనుకుంటున్నాం కానీ అసలు విషయాల్లో చాలా వీక్గా ఉంటున్నాం. ప్రార్థన అనేది దేవుడు మనకు నేర్పించాడు. శిష్యులు అడుగుతున్న, ప్రభువా మాకు ప్రార్థన నేర్పించు. యేసు ప్రభు వారు ప్రార్థన నేర్పించాడు. కాబట్టి మన ప్రార్థనా జీవితం ద్వారా మనం అనేకుల్ని కదిలించగలుగుతాం, అనేకుల్ని ప్రభావితం చేయగలుగుతాం.
ఒక్క మాట చెప్పి ఈ అంశాన్ని ముగిస్తా. నెహెమ్యా రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజు దగ్గర గిన్నె అందించాడు కదా, ఒక కప్ బేరర్గా ఉన్నాడు. ఇప్పుడు ఈ రాజు నెహెమ్యా యొక్క మనవి విని ఈయన యెరూషలేముకి మరలా గోడలు కట్టడానికి పంపించాలి. ఇప్పుడు రాజు ఎలాగా అలాంటి ఒక పంపించడానికి ఎలా ఒప్పుకుంటాడని మీరు అనుకుంటున్నారు? రాజు ఒప్పుకోగలడా? వాళ్ళ దేశానికి పనిగా వచ్చినవాడిని, బానిసగా వచ్చేవాడిని మరలా వాళ్ళ దేశం నుంచి నువ్వు వెళ్ళి మీ దేశానికి వెళ్ళిపో, నువ్వు బాగుపడు, నువ్వు మంచిగా ఉండు, నువ్వు గోడలు కట్టుకో, మంచిగా మీరు డెవలప్ అవ్వండి, ఇంకో దేశాన్ని సమర్థిస్తాడా? కానీ ఆ రాజు హృదయాన్ని మార్చింది ఏంటంటే నెహెమ్యా ప్రార్థన. నెహెమ్యా రాజుని ఎదుర్కొనే ముందుగా ఆయన ఉపవాసం ఉండి ప్రార్థించి కన్నీరు గార్చి భారంతో ప్రార్థించాడు. తర్వాత రాజు సముఖంలోకి వెళ్ళినప్పుడు రాజు యొక్క హృదయం మారిపోయింది. హీ ఇన్ఫ్లుయెన్స్డ్ కింగ్ త్రూ ద ప్రేయర్ కదా. కాబట్టి మనం ప్రార్థించాలి. ప్రార్థిస్తున్నప్పుడు దాని అర్థం ఏంటంటే మనము దేవుణ్ణి ఈ సమస్యలోనికి ఇన్వాల్వ్ చేస్తున్నాం. ప్రభువా మా భర్తను మార్చండి, ప్రభువా నా భార్యను మార్చండి, ప్రభువా మా కుటుంబస్తులను మార్చండి అని మనం ఎడతెగక ప్రార్థిస్తున్నప్పుడు దాని అర్థం ఏంటంటే నా వల్ల కాదు ప్రభువా, నా మాటలు పనిచేయట్లేదు, నేను ఎంత ప్రయత్నిస్తున్నా అవ్వట్లేదు, నీవే ఇన్వాల్వ్ అయ్యి నీవే దిగివచ్చి నీవే వాళ్ళ హృదయంలో ఉండి కార్యం జరిగించు, వాళ్ళ హృదయాలు మార్చు అని మనం విజ్ఞాపన చేస్తున్నాం. కాబట్టి త్రూ అవర్ ప్రేయర్ లైఫ్. కాబట్టి మన ప్రార్థనా జీవితం అనేది చాలా 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 ప్రాముఖ్యమైనది. మోకాళ్ళు నలగాలి, మోకాళ్ళు నల్లగైపోవాలి. మన మోకాళ్ళు అసలు మోకరిస్తేనే కదా, మోకరించడం మర్చిపోతున్నాం చాలాసార్లు. కాబట్టి అంటే మోకరించాలని నేను కంపల్సరీ అని చెప్పట్లేదు, కానీ బట్ ప్రేయర్ అనేది నీ భారంగా ఉండాలని మాత్రం చెప్తున్నాం. రెండో విషయాన్ని మనం చూద్దాం. ఎలాగ మనము ఇతరులను ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతామంటే త్రూ అవర్ గాడ్లీ క్యారెక్టర్ ఆర్ త్రూ అవర్ టెస్టిమనీ వీ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ద వరల్డ్. మన యొక్క క్యారెక్టర్ అనేది, మన యొక్క సాక్ష్య జీవితం అనేది మనల్ని ఇతరులని లేకపోతే క్రీస్తుని ఎరుగని వారిని ప్రభావితం చేస్తుంది. ఒకసారి చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. బైబిల్ తీయండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. బైబిల్ తీసి చదువుతున్నప్పుడు మీ హృదయాలు అది కార్యం జరిగిస్తుంది. ఆ వాక్యం అనేది మిమ్మల్ని డైరెక్ట్గా మాట్లాడుతుంది. వింటూ ఉన్నప్పుడు మీకు అంత ఎఫెక్ట్ రాదు. చూడండి, దయచేసి అందరూ కూడా బైబిల్ తెరిచి చూడండి. 2వ అధ్యాయము 12వ వచనం ఏముందంటే, అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయములలో వారు మీ సత్క్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహింపరచునట్లు వారి మధ్య మీరు మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మును బ్రతిమలాడుకొనుచున్నాను. ఐ అర్జ్ యూ, ఐ బిసీత్ యూ, మిమ్మల్ని వేడుకుంటున్నాను, బతిమలాడుతున్నాను. ఏమని? మీరు ఒక మంచి ప్రవర్తన కలిగి ఉండండి, సత్క్రియలను మీరు చేయండి. సత్క్రియలు ఎప్పుడు వస్తాయి? సత్క్రియలు అంటే కేవలం దాన ధర్మాలు మాత్రమే కాదు, అవి సత్క్రియలే కాదంటలేదు. సత్క్రియ ఎప్పుడు వస్తాయి అంటే మనం రక్షించబడిన తర్వాత మనలోని సత్క్రియలు వస్తాయి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8 నుంచి 10 దాకా చూస్తే 8వ వచనంలో ఏమంటాడంటే, మీరు కృపచేతనే విశ్వాసం ద్వారా మీరు రక్షించబడి ఉన్నారు అన్నాడు. తర్వాత ఏమంటాడంటే, మీరు మీ ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుట కొరకు మీరు రక్షింపబడి ఉన్నారు, దేవునిలో నూతన సృష్టి అయి ఉన్నారు అన్నాడు. అంటే నిజముగా మనం ప్రభువుని అంగీకరించినప్పుడు, మన పాపాలు ఒప్పుకున్నప్పుడు, మనలోనికి దేవుడు నిత్య జీవాన్ని దేవుడు మన హృదయంలోకి నింపినప్పుడు, ఆ నిత్య జీవం అనేటువంటి ఆ మొలక, ఆ విత్తనం అనేది మనలో ఒక నూతన స్వభావంగా అది పెరిగి పెద్దదవుతుంది. దాని యొక్క ఫలాలు ఏంటంటే ప్రేమ, సంతోషం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, ఆశా నిగ్రహం, విశ్వాసము, సాత్వికము, ఈ అనేటువంటి ఒక లక్షణాలతోటి మనం నింపబడతాం. విత్తనం పడి ఎన్ని రోజులు అవుతుంది? ఫ్రూట్స్ వస్తున్నాయా మనలో? రక్షణ అనేటువంటి విత్తనం పడి, నిత్య జీవం అనేటువంటి బీజం పడి మనలో ఎన్ని రోజులు అవుతున్నా కూడా మనలోనికి ఇంకా అవి రావాలి. అందుకని అంటున్నారన్నమాట, మీరు ఏ విషయంలో దుర్మార్గులని దూషిస్తారో వాళ్ళు దూషిస్తున్నారు ఒకప్పుడు. ఇప్పుడు మీరు మారు మనసు పొందారు, మీరు దేవుణ్ణి అంగీకరించారు. మీ ప్రవర్తనను బట్టి, వాళ్ళు మీలో ఉన్న మంచితనాన్ని బట్టి, మీ యొక్క రక్షించబడిన నూతన స్వభావాన్ని బట్టి, మీరు మాట తీరును బట్టి, ఒకప్పుడు మీరు ఒక రకంగా ఉండేవాళ్ళు చూశారు. మీరు ఒకప్పుడు బూతులు మాట్లాడేవాళ్ళు, సినిమాల గురించి మాట్లాడేవాళ్ళు, లేకపోతే అసహ్యమైనటువంటి విషయాలు మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు గమనిస్తున్నారు, మీరు ఒకప్పుడు ముక్కోపిగా ఉండేవాళ్ళు, ఒకప్పుడు మీ ఇష్టానుసారంగా జీవించేవాళ్ళు, నాకు నచ్చింది నేను చేస్తా అన్నట్లుగా ఉండేవాళ్ళు. వాళ్ళు చూశారు.
ఇప్పుడు వాళ్ళు మీ మంచి ప్రవర్తన చూసి, మీ సత్క్రియలను చూసి దేవుడు ఇతనిలో ఉన్నాడు, దేవుడు వీరిలో కార్యం చేస్తున్నాడు, దేవుడు వీరిని నిజంగా దేవుడు ఉన్నాడన్న సత్యాన్ని వాళ్ళు గ్రహించి వాళ్ళు కూడా దేవుణ్ణి నమ్మి వాళ్ళ జీవితాలు కూడా ప్రభావితమయ్యి దేవుళ్ళకి వచ్చేటువంటి అవకాశము ఉంది. కాబట్టి మన ప్రవర్తన అనేది, మన సాక్ష్యం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఒకసారి చూడండి, అదే పేతురు 3వ అధ్యాయంలో పక్కనే ఉంటుంది. 3వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండి, అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూసి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. మీరేమి ప్రసంగాలు చేయకుండా, మీరేమి రోమా 3:23, 6:23 ఇవన్నీ కష్టపడకుండా, లేకపోతే మీరు సిద్ధాంతాలన్నీ కూడా వాళ్ళ మీద రుద్దకుండా, లేకపోతే వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయకుండా, ఏమీ చేయకుండా ఒక్కటి చేస్తే చాలంట వాళ్ళని రాబట్టుకోవచ్చంట, భర్తలని. కఠినమైనటువంటి హృదయాలు కూడా ఏం చేయాలంటే మీ సత్ప్రవర్తన, పవిత్రమైనటువంటి మీ ప్రవర్తనను చూసి వాళ్ళు రావాలి. ఈరోజు నా ట్రెండ్ ఏంటంటే వీళ్ళని చూసి చర్చికి వచ్చేవాళ్ళు కూడా మానేస్తున్నారు కదా. మనల్ని చూసి చాలామంది మన బిహేవియర్ని చూసి, మన మాటలను చూసి, మన గ్యాంబ్లింగ్ చూసి, లేకపోతే మన చీటింగ్లు చూసి, లేకపోతే మనం ఆ మాట మీద నిలబడినటువంటి తత్వాన్ని చూసి, లేకపోతే మన యొక్క స్వార్థ బుద్ధిని చూసి రావాల్సిన వాళ్ళు కూడా రాకుండా వెనక్కిపోతున్నారు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే మీరు కనుక సత్ప్రవర్తన కలిగి ఉంటే, మంచి ప్రవర్తన కలిగి ఉంటే అనేకులను నువ్వు ఆకర్షిస్తావు, అనేకులకు దీవెనకరంగా ఉంటావు. దానిని బట్టి అనేకులు దేవునిలోనికి వస్తారు, దేవుణ్ణి దర్శన ధర్మందు దేవుణ్ణి మహింపరుస్తారు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? వన్ డే, ఒకరోజు దేవుడు అతనికి కేటాయించాడు, ఒకరోజు అతడు మారు మనసు పొందుతాడు, ఒకరోజు ఆమె మారు మనసు పొందుతుంది. కానీ అది ఎలా మారు మనసు పొందుతాడు, ఎలాగ ఆమెలో ఈ వాక్యం ఫలిస్తుందంటే దేవుడు నీ ద్వారా, నీ క్రియల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ సాక్ష్యం ద్వారా అతనిలో దేవుడు కార్యం చేస్తాడని దేవుని వాక్యం చెప్తుంది. దర్శన దినమందు, ద డే ఆఫ్ విజిటేషన్, అతనికి మనోనేత్రాలు తిరిగించబడతాయి. అరే నేను ఇంతగా కొడుతున్నాను కదా, ఇంతగా తిడుతున్నాను కదా, ఈమెందుకు ఈ విషయంలో ఎందుకు ప్రార్థన మానంటుంది, ఎంత కొట్టినా ప్రార్థన చేస్తుంది, లేకపోతే ఎంత చేసినా ఇలాగే భక్తిగా ఉంటుంది, ఒక్క మాట తిరిగి అంటలేదు అని ఒకరోజున అతను మారుతాడు. మనం ఏం చేస్తామంటే మనకంత స్పీడ్ జనరేషన్ కదా, అక్కడ దాకా ఆగం, అంతసేపు ఆగరు. మాట అంటే వెంటనే తిరుగుటాపారన్నమాట, వెంటనే ఇమీడియట్ రియాక్షన్స్. ఇప్పుడు అంతా స్పీడ్ జనరేషన్ కదా, అంతా అసలు అక్కడ దాకా ఎక్కడ ఓపుకుంటుంది బ్రదర్. ఒక మాట అంటే వెంటనే అనేసేయాలి, ఒకటిస్తే రెండు ఇచ్చేయాలి. అంటే ఈ ట్రెండ్ అనమాట మనకి ఇప్పుడు అంతా ట్రెండ్ అంత. ఆ రోజున మనం చూడండి ఎంతమంది, ఈ రోజున మీరు నిజంగా సాక్ష్యం చెప్పగలిగితే, చాలామంది సాక్ష్యం అడిగితే వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము మా భార్యలను బట్టి మారేమన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, మా తల్లి ప్రార్థన చూసి మారేమన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, మా తండ్రి ప్రార్థన చూసి మారేమన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, మా తండ్రిని చూసి మారేమన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, లేకపోతే మా ఫ్రెండ్స్ని చూసి మారేమన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆర్ఎస్ఎస్ ఆయన పిఎస్ స్వామి గారని ఆయన సాక్ష్యాన్ని విన్నప్పుడు, ఆయన ఆర్ఎస్ఎస్లో బాగా ఆ స్కూల్లో చదివాడు, అక్కడే పెరిగాడు, ఆయన బాగా ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వ్యక్తి. ఆయన రూమ్మేట్ ఒక అతను కాలేజీ చదువుతున్నప్పుడు ఆ రూమ్మేట్ ఇలా బైబిల్ స్టడీస్ రమ్మని పిలుస్తూ ఉండేవాడు అనమాట. ప్రతిసారి పిలుస్తూ ఉండేవాడు. పిలుస్తున్నప్పుడు ఆయన ఏదో ఒకటి స్కిప్ చేస్తూ ఉండేవాడు, అతన్ని ఇసుకించుకుంటూ ఉండేవాడు. ఆర్ఎస్ఎస్ వాళ్ళకి తెలుసు కదా, చాలా స్ట్రాంగ్గా ఉంటారు వాళ్ళు, ఎలాగ వీళ్ళు మతాన్ని మారుతారని వాళ్ళకి తెలుసు, అందుకని వాళ్ళు త్వరగా రారు. అయినా కూడా ఈయన మళ్ళీ అడుగుతున్నాడు అనమాట. అడుగుతున్నప్పుడు ఈయన కోప్పడుతున్నాడు. ఈయన స్వామి గారు కోప్పడి ఒక రోజున ఆయనకి కోపంతో కొట్టేశాడంట. ఎరా నీకు ఎన్నిసార్లు చెప్పాలి, బుద్ధి లేదా నీకు, మళ్ళీ అడుగుతాను, కొట్టేశాడంట. కొట్టేసిన తర్వాత కూడా ఆయన కాసేపు ఆగి కొడితే కానీ రావచ్చు కదా, కొడితే కానీ ఒక్కసారి బైబిల్ స్టడీకి వస్తే ఒక్కసారి వచ్చాడు ప్లీజ్ అన్నట్టు. ఆయన ఒక్కసారిగా ఆయన ఎప్పుడు చూసి ఉండడు కదా ఇలాంటి ప్రవర్తన. మామూలుగా ఎవరు ఊరుకుంటారు, కొడితే తిరిగి కొట్టలేకపోయినా కనీసం ఇంట్లో బయటికి వెళ్ళిపోతారు, లేకపోతే సైలెంట్గా ఉంటారు, లేకపోతే పలకరు, కట్ ఆఫ్ అంటారు. కానీ ఆయన మళ్ళా ప్రేమతోటి కొడితే కానీ ఒక్కసారి వచ్చుడు అని వదిలాడితే ఆయన మనసు కరిగిపోయి చూద్దాము అసలు ఏం చెప్తున్నారు వీళ్ళు, ఏంటో ఇదని వెళ్ళాడు. అక్కడ దేవుడు అతన్ని పట్టుకున్నాడు, అతడు మారు మనసు పొందాడు. ఈరోజు ఆయన బలమైనటువంటి సేవ, చాలా ధైర్యంగా శ్రీకాకుళం పరిసర ప్రాంతాల్లో పరిచయం చేస్తున్నాడు. ఒక ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదిలాగా ఉండేటువంటి వ్యక్తి. ఈయన ప్రవర్తన చూసే కదా. కాబట్టి ఇంకొక మాట మీరు గుర్తు చేయాలంటే, నయమాన్ ఇంట్లో చిన్నది ఉంది కదా పని మనిషి, నయమాన్ ఇంట్లో చిన్నది పని మనిషి అంటే వేరే దేశం నుంచి బానిసగా తెచ్చుకున్నారు, ఆమెని ఇంట్లో పని మనిషిగా పెట్టుకున్నారు. మేబీ ఒక 12-15 years ఉంటేమో, మన ప్రణతి అంత వయసు ఉంటుందేమో మేబీ, తెలీదు.
ఇప్పుడు ఒక దేశానికి సైన్యాధిపతిగా ఉన్నటువంటి వ్యక్తి చాలా హైలీ ప్రొఫైల్డ్ పర్సనాలిటీ వాళ్ళది, హైలీ ప్రొఫైల్డ్, చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్నవాళ్ళు. వాళ్ళ ఇంట్లో ఈ అమ్మాయి వెళ్ళి ఆయనకి ఉన్నటువంటి రోగాన్ని బట్టి, కుష్ఠరోగాన్ని బట్టి ఆమె చెప్తుందన్నమాట, మా దేశంలో షామ్రోన్లో ప్రవక్త ఉన్నాడు, మీరు కావాలంటే సారగారికి లేదంటే అయ్యగారికి మీరు ఆయన్ని అక్కడ పంపించండి, స్వస్థపరుస్తాడు, మా దేవుడు నిజమైన దేవుడు, ఆ ప్రవక్త ద్వారా కార్యం చేస్తాడు, ఎంతోమంది స్వస్థత పొందారు, మేలు పొందారు అని చెప్పినప్పుడు ఆమె మాటని, ఆ చిన్న పిల్ల మాటని కన్సిడర్ చేసే అవసరం ఏముంటుంది? మాకు తెలీదా, మాకు గుళ్ళు లేవా, మాకు బళ్ళు లేవా, మాకు వైద్యం లేదా, మాకు నదులు లేవా, లేకపోతే మాకు ప్రవక్తలు లేరా, మా దగ్గర శకునగాండ్రులు లేరా, మెజిషియన్స్ లేరా, ఎన్నో చెప్పచ్చు చెప్పాలనుకుంటే. కానీ ఆమె మాటని కన్సిడర్ చేశారు వాళ్ళు. ఒక ఫ్యామిలీ, ఒక రాయల్ ఫ్యామిలీ ఆమె మాట కన్సిడర్ చేయడానికి ఉన్న ఒకే ఒక రీజన్ ఏమై ఉంటుందంటే ఆమె ప్రవర్తన, ఆమె హంబుల్నెస్గా, ఆమె చక్కగా యజమానికి లోబడి చెప్పిన పని చెప్పినట్టుగా చేయడం, ఆమెకున్నటువంటి సాక్ష్యం, ఆమెకున్నటువంటి ప్రార్థన, వీటన్నిటిని చూసి వాళ్ళు ఏం చెప్పే మాట నిజమై ఉంటుంది. ఈ రోజున యేసుక్రీస్తు గురించి మనం ప్రకటిస్తున్నా కూడా వాళ్ళు ఎందుకు నమ్మట్లేదంటే, వీడు నిజంగా యేసుక్రీస్తు ఇంత మంచివాడని చెప్తున్నాడు కదా, బ్రతుకు మారుస్తాడంటున్నాడు కదా, మరి వీడు మారలేదే ఇంకా అనుకుంటున్నారు చాలామంది. వీడు ఇంకా మారలేదే, వీడు మారకుండా మనకు చెప్తున్నాడు ఏంటి? యేసుక్రీస్తు గురించి నిజంగా యేసుక్రీస్తు నిజమైన దేవుడు అయితే ఆ దేవుడు ఇతని జీవితంలో కార్యం చేయాలి కదా, అప్పుడు కదా మన జీవితంలో కార్యం చేసేది అని చాలామంది వెనకబడిపోతూ ఉన్నారు. కాబట్టి నేను ప్రేమతో హంబుల్గా తెలియజేస్తుందంటే మీ ప్రవర్తన, సత్ప్రవర్తన అనేది చాలా ప్రాముఖ్యమైన. అందుకనే ప్రభు అంటున్నాడు మత్తయి సువార్తలో మనం చదివినప్పుడు, దీపాన్ని ఎవడు మంచం కింద కుంచం కింద పెట్టడు, అది అక్కడ అనేకులకు వెలిగించే విధంగా దీపస్తంభం మీద పెట్టాలి. మన క్రియలు దీపస్తంభంలాగా వెలగాలి. మన ప్రవర్తన అనేది, మన మాటలు అనేవి, మన యొక్క బిహేవియర్ అనేది దీపస్తంభంలాగా ఎలుగుతూ ఉండాలి, అనేకుల్ని ఆకర్షిస్తూ ఉండాలి. ఎస్, వీళ్ళ దేవుడు చూడండి, ఇతని జీవితం ఒకప్పుడు తాగుబోతుగా ఉండేవాడు, ఒకప్పుడు తిరుగుబోతుగా ఉండేవాడు, ఒకప్పుడు నానా రకాలుగా ఉండేవాడు, ఇతను నిజంగా ఈ రోజున మారాడు, ఇతని జీవితం మారింది, ఇతని మాటలు మారింది, ఇతని ప్రవర్తన మారిందని అనేకులు ఇతను చూసి క్రీస్తు దగ్గరికి ఆకర్షితులు అవ్వాలి. దేవుడు అందుకనే మన ఈ లోకానికి వెలుగు అని అంటున్నాడు. తర్వాత ఇంకొక విషయాన్ని మనం చూస్తే త్రూ అవర్ కమిట్మెంట్స్, ఫెయిత్ కమిట్మెంట్స్ వీ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ద వరల్డ్. మన యొక్క విశ్వాస సహితమైనటువంటి తీర్మానాలు ఉంటాయి చూసారా, నిర్ణయాలు, విశ్వాసం కోసం మనం తీసుకునేటువంటి అడుగులు ఉంటాయి చూసారా, ఆ అడుగులు అనేవి నిజంగా మనుషుల్ని ప్రభావితం చేస్తాయి అంటంలో ఏమాత్రం సందేహం లేదు. మనం ఆర్డినరీ విశ్వాసం కలిగి ఉంటే మనం ఏమి చేయలేం, ఎవరిని మార్చలేం, మనం కూడా సరిగ్గా మారం. ఇంకా ఆర్డినరీ విశ్వాసం అంటే ఆయారం గయారం అనేటువంటి లైఫ్లో ఉంటే కనుక దెర్ ఇస్ నో ఇంపాక్ట్, దెర్ ఇస్ నో ఎఫెక్ట్, సింపుల్గా ఉంటుంది. మనం ఎక్స్ట్రాడినరీ ఫెయిత్ కలిగి ఉన్నప్పుడు, అంటే ఆ విశ్వాసం కోసం, మనం నమ్మినటువంటి సిద్ధాంతం కోసం, మనం నమ్మినటువంటి ఆ నిత్య జీవమైన యేసుక్రీస్తు పట్ల మనకు ఒక నిశ్చలమైనటువంటి, ఒక బలమైనటువంటి తీర్మానాలు ఉంటే డెఫినెట్గా మనం వీ కెన్ చేంజ్ ద వరల్డ్. మీరు అంటే ఉదాహరణకి చెప్తున్నా చూడండి, అపోస్తల కార్యాలు చదువుతున్నారు కదా సిస్టర్స్ కూడా, చాలామంది బ్రదర్స్ కూడా ఇదివరకు కూడా స్టడీ అయిపోయింది, మీరు కూడా చదువుతూ ఉండొచ్చు. అపోస్తల కార్యాల గ్రంథంలో 1వ అధ్యాయం నుంచి మీరు గమనించండి 28వ అధ్యాయం వరకు, 28 మొత్తం 28 అధ్యాయాల వరకు కూడా వాళ్ళు, అంటే మనం హ్యూమన్లీ స్పీకింగ్, మానవరీత్యా మాట్లాడుకుంటే వాళ్ళు ఎక్కడైనా ఆనందంగా, సంతోషంగా, సౌఖ్యంగా, లగ్జరీగా, కంఫర్టబుల్గా, హ్యాపీగా ఉన్నట్టు మనం చూస్తాం. స్పిరిచువల్గా నేను మాట్లాడతలేదు, లోకానుసారంగా మనం మాట్లాడితే అంటే వాళ్ళు హాయిగా మంచిగా ఇల్లు కట్టుకున్నారు, మంచిగా వాళ్ళు కార్లు కొనుక్కున్నారు, మంచిగా లైఫ్లో జాబులు చేసుకుంటూ ఉన్నారు, వాళ్ళ జీవితకాలం అంతా నా బ్రతుకు దినంలో నీ కృపాక్షేమాలే మమ్మల్ని వెంబడిస్తున్నాయి, వాళ్ళ గిన్నె నిండి పొంగిపోతుంది, వాళ్ళు పచ్చిక గల చోట్ల సేద తీరుతూ ఉన్నారు. ఇలాంటివి మనం చూస్తామా? అపోస్తుల కార్యాలు ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి వాళ్ళు ప్రార్థన చేయడమే, దాక్కుని ప్రార్థన చేస్తున్నారు, మేడగదిలో ప్రార్థన చేస్తున్నారు, ఎవరికి కనబడకుండా ప్రార్థన చేస్తున్నారు. తర్వాత నుంచి యూదుల నుంచి పర్సిక్యూషన్ మొదలైంది, తర్వాత రోమా గవర్నమెంట్ నుంచి పర్సిక్యూషన్ అంటే శ్రమలు ప్రారంభమైనవి. ఈచ్ అండ్ ఎవ్రీ ఏరియాలో వాళ్ళు శ్రమలు కష్టాలు ఇబ్బందులు, వ్యతిరేకతలు, రిజెక్షన్లు, ఈ అపోస్తుల కార్యం అంతా దీని చుట్టూ తిరుగుతుంది. కానీ మరి వాళ్ళ గురించి ఇచ్చే స్టేట్మెంట్ మనం చూస్తే
అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 6వ వచనం వాళ్ళ గురించి స్టేట్మెంట్ మనం చూస్తే, వీళ్ళు భూమిని తల్లకిందులు చేసేవారు మన మధ్య కూడా వచ్చి ఉన్నారు. అంటే వాళ్ళు ఏదో గ్రేట్ పర్సన్స్ అని వాళ్ళు అంటలేదు. వీళ్ళు చాలా ఉన్నతమైనటువంటి స్థాయిలో వ్యాపారాలు చేస్తున్నారండి, బిజినెస్ మెన్లు అండి, రతన్ టాటా లాంటి వాళ్ళు అండి, బిర్లా లాంటి వాళ్ళు, అదానీ లాంటి వాళ్ళు అంటలేదు. వీళ్ళు ఇండియా మొత్తం కొనేసేటువంటి కెపాసిటీ ఉంది అంటలేదు. వాళ్ళ గురించినటువంటి ఒక సాక్ష్యం ఏంటంటే, వీళ్ళు మన మధ్య కూడా వస్తున్నారు, మనల్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. వీళ్ళ జీవితం మామూలుది కాదు, వీరి కమిట్మెంట్ లైఫ్ మామూలుది కాదు. వామ్మో, వీళ్ళు కనుక మన మధ్యకి వచ్చారంటే డెఫినెట్గా మన ఊరు కూడా మారిపోతుంది, మన బ్రతుకులు కూడా మారిపోతాయి. వీళ్ళు రానివద్దు అని చెప్పేసి ఆపేస్తున్నారు. అంటే వాళ్ళ గురించి వీళ్ళకున్న సాక్ష్యం ఏంటంటే వీళ్ళు ప్రపంచాన్ని ప్రభావితం చేసేటువంటి వ్యక్తులు, భూమిని తలకిందులు చేసే, అప్స్ అండ్ డౌన్ చేసేటువంటి ఆ శక్తి, ఆ ప్రభావము వీళ్ళల్లో ఉంది. పరిశుద్ధాత్మతో వాళ్ళు నింపబడిన వ్యక్తులని వారి గురించి సాక్ష్యం ఇస్తున్నారు. కమిట్మెంట్, షడ్రకు మెషగా అబేద్నెగోల కమిట్మెంట్. వాళ్ళు ఏమీ కోరుకోవట్లేదు. ప్రభువా నువ్వు నాయనా విడిపించు నాయనా, కాపాడు నాయనా, ప్రభువా ఎందుకు ఇచ్చావయ్యా శ్రమలు, నీకు తెలుసు ప్రభువా, నీ చిత్తం ప్రభువా, నాయనా తీసేనైనా. ఈ జోలపాట పాడలేదు వాళ్ళు ఏమన్నారంటే, లెట్ ఇట్ గో, ఏమైనా కానివ్వండి ప్రభువా, మేము నిజమైన దేవుడిని నమ్ముచున్నాము, నిత్య జీవం కలిగిన దేవుడిని నమ్ముచున్నాము. రాజా మేము కనుక అంటే కావాలంటే మా ప్రాణాలను ఇస్తాం, మా ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ నీకు మాత్రం నమస్కారం చెయ్యము. దిస్ ఈజ్ మై కమిట్మెంట్, మా యొక్క తీర్మానం ఇది, నీకు మాత్రం నమస్కారం చేయము. ఏమైనా కానీ మా ప్రాణాలు పోతే పోని, రాలితే రాని, గాల్లో కలిసిపోతే కలిసిపోని, ఏమైనా ధరని నీకు మాత్రం నమస్కారం చేయము. అగెన్స్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ మేము వెళ్ళము, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మేము వెళ్ళము, దేవుని తప్ప వేరొకరిని మేము ఆరాధించము, పూజించము. దిస్ ఈజ్ మై కమిట్మెంట్, మా యొక్క తీర్మానం అన్నారు. ఆ తీర్మానం ఏమైందంటే, రాజు తర్వాత అన్నాడు, ఈ ఇశ్రాయేలు దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు, ఎవరిని మీరు పూజించొద్దు. దట్స్ ద ఇన్ఫ్లుయెన్స్ దే మేడ్. వాళ్ళు చేసినటువంటి ఆ యొక్క ప్రభావం అంత గొప్పగా ఉంది. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, మన ఆర్డినరీ జీవితాల వల్ల ఎవరికి ఉపయోగం ఉండదు. మన ఎక్స్ట్రాడినరీ ఫెయిత్ని మనం బయలుపరిచినప్పుడు డెఫినెట్గా మనం ప్రపంచాన్ని మార్చే వ్యక్తులుగా మారుస్తాం. ఒక ఆయన రోమన్ గవర్నర్ ఒక ఆయన ఈ మాట అన్నమాట, పిలీనియస్ సికిందస్ అని ఉండండి, క్రిస్టియన్స్ ఆర్ ద పీపుల్ హూ లెట్ ద ట్రూత్ ఎట్ ఎనీ కాస్ట్. క్రైస్తవులు అనేవాళ్ళు ఎవరో తెలుసా అండి, సత్యాన్ని కోసం వాళ్ళు ఎంతకైనా తెగించి వెళ్ళేవాళ్ళు. ఫ్రమ్ ద బిగినింగ్ మీరు చూడండి, క్రైస్తవ్యం అనేది పూల పనుపులాగా రాలేదు. ప్రతి జనరేషన్లో సఫర్ అయ్యారు, ప్రతి జనరేషన్లో నిజమైనటువంటి సత్యం కోసం నిలబడ్డ వాళ్ళు ప్రతి జనరేషన్లో సఫర్ అవుతూనే వచ్చారు. సత్యాన్ని పట్టుకుంటూ వచ్చారు, వాక్యాన్ని పట్టుకుంటూ వచ్చారు, నిజమైనటువంటి సత్య సువార్తని వాళ్ళు చేత్తో పట్టుకొని అలాగ కాపాడుకుంటూ వచ్చారు. వాళ్ళకి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సత్యాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. అందుకని దేవుడు వారికి ఈ బాధ్యతని అప్పగించాడు. కాబట్టి ఒక్క మాట నేను చెప్పి ఈ విషయం గురించి ఇంకో పాయింట్కి వెళ్ళిపోతాం. అపోస్తుల కార్యాల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 27వ అధ్యాయంలో 22 నుంచి 29 వరకు మనం చూస్తే, అక్కడ ఒక తుఫాన్ వస్తుంది. పౌల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తూ ఉంటారు. పౌల్తో పాటు చాలామంది సైనికులు, వేరే వాళ్ళు కూడా ఉంటారు. అప్పుడు ఆయన తీసుకొని ప్రయాణం చేస్తున్నప్పుడు తుఫాన్ వస్తుందన్నమాట. సుమారు 14 రోజులు వాళ్ళకి ఎలాంటి ఆహారం ఉండదు. అయితే వాళ్ళ జర్నీ అంతా వెళ్తున్నప్పుడు తుఫాన్ వచ్చినప్పుడు కొంతమంది సడన్గా జంప్ చేసి పారిపోదాం అనుకుంటారనమాట. కానీ అది సముద్రం మధ్యలో ఉండటం వల్ల పౌలుకి మరి ఐడియా ఉందేమో. ఆయన అంటున్నాడు, వద్దొద్దు, మీరు ఎవరు వెళ్ళొద్దు, మీరు ఉండండి, ఒకవేళ మీరు వెళ్ళినా కూడా దగ్గరలో ఎలాంటి ద్వీపాలు లేవు, ఎలాంటి ల్యాండ్ రాదు, కాబట్టి మీరు డెఫినెట్గా చనిపోతారు, నా మాట రండి అని వాళ్ళు ఉంచుతాడు. అయితే ఈ పౌలు ఇలాంటి తుఫాను మధ్యలో ఈ యొక్క అరెస్ట్ చేయబడి ఆయన వేరే దేశానికి వెళుతున్నప్పుడు ఆల్రెడీ ఆయన అనుకోవచ్చు, నన్ను ఎందుకు అరెస్ట్ అయ్యాను బాబు, నేను మంచిగా చేశాను, యేసుప్రభు సువార్త కదా ప్రకటించాను, యేసుప్రభు గురించి కదా ప్రకటిస్తున్నాను, నాకెందుకు ఇలా జరిగింది అనుకోవట్లేదు ఆయన. దాని తగ్గట్టు ఏదో అంటారు కదా, మూలిగ నక్క మీద తాడికే పడ్డట్టుగా మళ్ళీ తుఫాన్ వచ్చేసింది. తుఫాన్ వస్తే ప్రభువా దెబ్బ మీద దెబ్బ అనుకోలేదు ఆయన. ఆయన ఏమన్నానంటే, తుఫాన్ వచ్చినప్పుడు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రభువు దూత ఆయన కనిపించినప్పుడు ఆయన ఇమ్మీడియట్గా లేచి అక్కడున్న వాళ్ళందరినీ పిలిచి అన్నాడు, మీరు ఎక్కడికి పారిపోవద్దు, మనందరం కూడా క్షేమంగా గమ్యాన్ని చేరతాము. రాత్రి ప్రభువు దూత నాకు కనిపించి మీ ప్రాణములకి ఏ హాని కలగదని చెప్పేసి నాకు తెలియపరిచాడు అన్నప్పుడు, అంటే నేను ఈ మాట మీరు అర్థం చేసుకోండి, అక్కడ ఉన్నంత అన్ని జనులు సైనికులు వాళ్ళతో ఈయన అంటున్నాడు అన్నమాట, నా దేవుడు నాతో మాట్లాడాడు, నా దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు,
నా దేవుడు నాకు వాగ్దానం చేశాడు ఏమని, మీకు ఏ హాని కలగదు, నాకు మాత్రమే కాదు నాతో ఉన్న సమూహానికి కూడా ఏ హాని కలగదని వాగ్దానం చేశాడు. వాళ్ళకి అర్థం ఏంటిది అంటే, మీ దేవుడు మాట్లాడతాడా, మీ దేవుడు నడిపిస్తాడా, మీ దేవుడు వాగ్దానం ఇచ్చే దేవుడా, మీ దేవుడు ఇలా కూడా సమస్యల మధ్యలోనికి వచ్చే దేవుడా అని వాళ్ళు ఎంత విస్మయం ఉందంటారా కదా. అంటే పౌలుకు వచ్చినటువంటి శ్రమలు అవి రక్షణకు కారణభూతం అయిపోయినాయి. అంటే అనేకుల జీవితాలను ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా అవి శ్రమలు దేవుడు అనుమతించాడు. కాబట్టి మనం శ్రమలు వచ్చినాయని కుంగిపోకూడదు. ఇఫ్ యూ టేక్ ఎ డెసిషన్, ఒక స్ట్రాంగ్ డెసిషన్ మీరు విశ్వాసం కోసం తీసుకున్నారంటే అది వ్యర్థం కాదు. మనం అనుకోవచ్చు అనమాట ఒకసారి, అయ్యో ఇది తీసుకున్నాను, దీనివల్ల నాకు నష్టం వచ్చింది, ఈ నిర్ణయం వల్ల నాకు బాధ కలిగింది, ఈ నిర్ణయం వల్ల నాకు జనరేషన్ అంతా పాడైపోయిందేమో, ఇంకేమైనా ఇబ్బందులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి అనుకోవచ్చేమో. కానీ బట్ ప్రభు అన్నాడు, నన్ను గనపరచు వారిని నేను గనపరుస్తాను. ఇఫ్ యూ టేక్ ఎ డెసిషన్, దేవుని వైపు ఒక్కడుగు ముందుకేస్తే నీ ద్వారా అనేకులు దేవునిలోకి రావడానికి నువ్వు ఒక దిక్సూసిగా ఉంటావు. కాబట్టి ఈ విషయాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. చివరిగా ఒక మాట చెప్పి మనం క్లోజ్ చేద్దాం. అదేంటంటే, ఎలాగ మనం ఇతరులను ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు అంటే, త్రూ షేరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ లిటరల్లీ, వెర్బల్లీ. షేరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ లిటరల్లీ అండ్ వెర్బల్లీ. అంటే మనము సత్యస్వార్తని స్పష్టముగా మాటలతోటి చెప్పాలి. అంటే సువార్తని స్వార్థలాగా మనం చెప్పాలి, మాట్లాడాలి, సువార్తని ప్రకటించాలి, ప్రార్థించాలి, మన సాక్షి జీవితం కలిగి ఉండాలి. అదేవిధంగా మనం ఒక కమిటెడ్ ఫెయిత్ లైఫ్ మనం కలిగి ఉండాలి. అంతేకాదు మనం ఇతరులకు స్వార్థని బోధించాలి, స్వార్థని స్పష్టంగా తెలియపరచాలి. అప్పుడే వాళ్ళు నమ్ముకుంటారు. ఒకసారి చూడండి, రోమపత్రిక 1వ అధ్యాయం 16వ వచనం మనం చూస్తే, రోమికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. చాలు స్వార్థను గురించి నేను సిగ్గుపడేవాడను కాను, ఏలైనగా నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలగజేయుటకు దేవుని శక్తి ఉన్నది. ఇక్కడ మనం పౌలు ఏమంటున్నాడంటే, ఒకవేళ అక్కడికి వస్తే అంటే ఇంకా మనం ఏమంటాడంటే, ఒక మాట 14వ వచనం చూడండి, గ్రీసు దేశస్థులకును గ్రీసు దేశస్థులు కాని వారికి, జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడిని కాగా, నా వలనంత మట్టుకు రోమాలో మీకు సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. రోమాలో మీకు సువార్త ప్రకటించ సిద్ధంగా ఉన్నాను అంటే దాని అర్థం ఏంటంటే, ఆయన రోమాలో సువార్త ప్రకటించడం అనేది ఈజీ కాదు. అప్పటికే రోమాలో ఇప్పుడు మనం కలిస్తే ఏమంటాం, ప్రైజ్ ది లార్డ్ అంటాం కదా, ప్రైజ్ ది లార్డ్ సిస్టర్, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ అంటాం. రోమాలో అయితే ఆ రోజుల్లో రోమాలో ఏంటంటే సీజర్ ఈజ్ ద గ్రేట్ అనాలి వాళ్ళు. సీజర్ ఈజ్ ద గ్రేట్ అంటే సీజరే మా ప్రభు, సీజర్ ఈజ్ అవర్ మాస్టర్ అనే విధంగా వాళ్ళు మాట్లాడాలంట. వాళ్ళు ఎవరు కలుసుకున్నా కూడా, ఈ మధ్య చాలామంది కదా, చాలామంది మాట్లాడుకున్నప్పుడు కొత్తగా నినాదాలు చేస్తున్నారు అనమాట. వేరే జై భీమ్ అని కొంతమంది, జై శ్రీరామ్ అని కొంతమంది, ఇక రకరకాలుగా వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు. అలాగే ఈ రోమాలోకి వెళ్ళాలంటే కనుక సీజర్ ఈజ్ ద మాస్టర్ అనాలి, లేదంటే సీజర్ ఈజ్ ద గ్రేట్ అనాలి. ఇప్పుడు ఈయన వెళ్ళి అలాంటి ఒక ప్రజల మధ్యలో, అంటే సీజరు వాళ్ళకి దేవుడిగా లేదంటే వాళ్ళకి రాజుగా ఉన్నటువంటి ఆ సమయంలో ఈయన వెళ్ళి వారికి స్వార్థ ప్రకటించాలి. అదంత ఈజీ కాదు. అందుకే ఆయన అంటున్నాడు, ఆయన ఎందుకు నేను సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు. సిద్ధంగా ఉన్నానంటే ఒకే ఒక్కటి ఆయన్ని బాగా నమ్మింది, ఆయనని బలపరిచింది, ఆయనలో క్రియ చేసింది, అందరిలో కూడా క్రియ చేసేటువంటి ఒక సత్యం ఏంటంటే, ఈ సువార్త సత్యం అనేది దెర్ ఈజ్ ఎ పవర్. ఆయన అంటాడనమాట, ఇది నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా అది దేవుని శక్తి ఉన్నది. సువార్తలో శక్తి ఉంది, దేవుని యొక్క వాక్యంలో శక్తి ఉంది. ఈ వాక్యము ఈయన దమస్కు మార్గంలో వెళుతున్నప్పుడు ఇతన్ని దర్శించింది. సౌలా నువ్వు ఎవరిని హింసిస్తున్నావు అన్నప్పుడు ఆయనకి అర్థమైంది, నువ్వు హింసిస్తున్న యేసు నేనే అని ఆయన దర్శించాడంటే ఆ వాక్యం యొక్క శక్తి ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన అన్నాడు, ఈ వాక్యం నేను ప్రకటించకపోతే అక్కడ నమ్ము ప్రతివానికి, నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నమ్ము ప్రతివానికి అంటే దాని అర్థం ఏంటంటే, దేర్ ఆర్ సమ్ పీపుల్ దోస్ హూ రెడీ టు బిలీవ్, అది దాని అర్థం. మేబీ అక్కడికి వెళ్తే యాక్సెప్ట్ చేస్తారా? అందరూ యాక్సెప్ట్ చేస్తారా? అందరూ యాక్సెప్ట్ చేయరు.
మరి సువార్తను ప్రకటిస్తే అందరూ జైలు కొడతారా? అందరూ కొట్టరు. మరి ఆ పట్టణంలోకి వెళ్తే ఆ పట్టణంలో అందరూ ఒప్పుకుంటారా? గవర్నమెంట్ ఒప్పుకుంటుందా? ఇరుగు పొరుగు వాళ్ళు ఒప్పుకుంటారా? లేకపోతే అక్కడ పంచాయతీ వాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు, అందరూ ఒప్పుకోరు. కానీ ఈయనేమనంటే, బట్ లెట్ ద వర్డ్ గోస్, ఈ వాక్యాన్ని వెళ్ళనివ్వండి, సువార్తని వెళ్ళనివ్వండి. ఎందుకంటే ఈ సువార్త వెళ్తే ఈ సువార్తలో శక్తి ఉంది, ఈ శక్తి కొంతమందిలో పనిచేస్తుంది. దేర్ ఆర్ సమ్ పీపుల్ రెడీ టు హియర్ ద గాస్పల్, రెడీ టు యాక్సెప్ట్ ద జీసస్. కొంతమంది ఉన్నారు ప్రభువుని అంగీకరించడానికి, కొంతమంది ఉన్నారు వాక్యాన్ని వినడానికి, కొంతమంది ఉన్నారు నిరాశ నిస్పృహల మధ్యలో ఉన్నారు, కొంతమంది ఉన్నారు వాళ్ళకి ప్రభు కావాలి. అందుకని ఆయన అంటున్నమాట, నమ్ము ప్రతి వానికి రక్షణ అనేది కేవలం యేసుక్రీస్తు ద్వారా మాత్రమే. దెర్ ఇస్ నో అదర్ వే, అనదర్ వే, దెర్ ఇస్ నో ఆల్టర్నేట్. ప్రభు అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడో తండ్రి వద్దకు చేరలేడు. దెర్ ఇస్ ఓన్లీ వే ఇస్ జీసస్. అప్పుడు మనం ఆల్టర్నేట్ ఉంటే ఆలోచించవచ్చు కదా. 2-3 మార్గాలు ఉంటే ఫోన్లో ఇది కాకపోతే ఇంకొకటి. బస్సు మొన్న కాలికట్కి వెళ్తున్నప్పుడు మేము అలా ఎంటర్ అయ్యాం, వెంటనే బస్సు మిస్ అయిపోయింది. మేము అలా వచ్చాము, బస్సు డోర్లకు వచ్చేసి వెళ్తున్నాడు. మేము వెళ్ళి దబ కొట్టి ఆపొచ్చు. ఎందుకు ఆపలేదంటే నంబర్ ఆఫ్ బస్సెస్ ఉన్నాయి, ఆల్టర్నేట్ ఉందన్నారు. ఇంకో బస్సు ఉందిలే, మళ్ళీ వెంటనే ఒక హాఫ్ అన్ అవర్లో బస్సు ఉందన్నారు. అందుకనే రిలాక్స్గా ఉన్నాం. కానీ ఇక్కడ దెర్ ఇస్ నో ఆల్టర్నేట్. ఇంకొక మార్గం లేదు, ఇంకొక మాధ్యమం లేదు, ఇంకొక వ్యక్తి లేడు. యేసుక్రీస్తు తప్ప ఎవరు కూడా రక్షణ పొందడానికి అవకాశం లేదు ఎక్సెప్ట్ జీసస్ క్రైస్ట్. దెన్ మన మీద ఉన్నటువంటి భారం ఏంటంటే వీ నీడ్ టు స్ప్రెడ్ ద గాస్పల్, స్పీక్ ద గాస్పల్, టెల్ ద ట్రూత్. యేసుప్రభు వారు ఒక కమిషన్ ఇచ్చాడు మనకి. ఏమన్నాడు? మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించండి, సర్వలోకానికి వెళ్ళి సమస్త జనులను నా శిష్యునిగా చెయ్యండి. ఇది ఆజ్ఞగా దేవుడు మనకు కమిషన్గా ఇచ్చాడు. దేవుడు మనల్ని ఎంతగా నమ్మి మనకి బాధ్యతను అప్పగించాడు కదా. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. జనరల్గా కొరింథీ పత్రిక 2 కొరింథీ 5వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట ఉంటుంది. 2 కొరింథీ 5:19. చాలు కదా. 17 కూడా చూస్తే ఒకసారి 18వ వచనం. సమస్తమును దేవుని వల్ల అయినవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరుచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. 19వ విషయంలో కూడా చివరిలో చూస్తే, క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. 2 విషయాలు ఇక్కడ ఉన్నాయి. ఒకటి సమాధాన వాక్యము, సమాధానపరుచు పరిచర్య. సమాధాన వాక్యం ఏంటి? ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం. ఇది సమాధానపరిచే వాక్యము. యేసుక్రీస్తు కూర్చున్నటువంటి వాక్యాన్ని దేవుడు మాకు అప్పగించాడు. అంతేకాదు సమాధానపరిచే పరిచర్య కూడా మాకు అప్పగించాడు. అంటే ఇప్పుడు మాకు దేవుడు ఏం చేశాడు? మమ్మల్ని వెళ్ళమంటున్నాడు. మీరు వెళ్ళండి, వాక్యాన్ని ప్రకటించండి. ఈ మాట వాడినటువంటి సందర్భాన్ని మనం చూస్తే, ఆ రోజుల్లో రోమా గవర్నమెంట్ ఉన్నటువంటి సమయంలో వాళ్ళ సంస్థానాలు ఉంటాయి అన్నమాట. ప్రొవిన్స్ అంటారు కదా, అవి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ఏంటంటే సెనిటేరియల్ ప్రొవిన్సెస్, ఇంపెరల్ ప్రొవిన్సెస్ అని ఉంటాయి. ప్రొవిన్స్ అంటే సంస్థానాలు. మనకి నిజాం సంస్థానం, బ్రిటిష్ వాళ్ళ టైంలో నిజాం సంస్థానం, అదేవిధంగా టిప్పు సుల్తాన్ మైసూర్ సంస్థానాలు, అట్లా చాలా ఉండేవి. అక్కడక్కడ సంస్థానాలు ఉండేవి. మీకు ఇక్కడే అర్థమవుతుంది. నిజాం సంస్థానం వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, బ్రిటిష్ గవర్నమెంట్ తోటి వాళ్ళు యుద్ధం చేసేవాళ్ళు కాదు. వాళ్ళు ఏమనేవాళ్ళు అంటే, మీకు కావాల్సింది ఇస్తే కదా, మేము మీతో రెడీగా ఉన్నాం సమాధానపరచడానికి, మీ వాళ్ళని పంపించండి, మేము సెటిల్మెంట్ చేసుకొని మీకు ఎంత కావాలో అంతా ఇచ్చి పుచ్చుకొని సెటిల్మెంట్ చేసుకుందాం, గొడవలు వద్దు అనేవాళ్ళు అనమాట నిజాం గవర్నమెంట్ ఉన్నప్పుడు. టిప్పు సుల్తాన్లు అంట, వాళ్ళు ఎప్పుడు ఫైట్ చేసేవాళ్ళంట. వాళ్ళు ఎప్పుడు ఫైట్ చేస్తూ ఉండేవాళ్ళు. మేము బ్రిటిష్ గవర్నమెంట్తో మేము చేతులు కలపం అని కొంతమంది తీవ్రవాదులు వేసేవాళ్ళు, కొంతమంది రెబల్గా ఉండేవాళ్ళు. మేము ఒక ఊరు నుంచి వెళ్ళాం, సుల్తాన్ బతేరి. మీరు కూడా ఇల్లు ఉంటారు వెళ్ళినప్పుడు. సుల్తాన్ బతేరి అంటే ఆర్మీ ట్రూప్ అంట. ఆర్మీ ట్రూప్ బతేరి అంటే ఈ టిప్పు సుల్తాన్ యొక్క ట్రూప్ అక్కడ ఉండేదంట. అంటే యుద్ధం చేయడానికి ఎప్పుడంటే అప్పుడు ఆ ట్రూప్ను వెలుసుకొచ్చుకునేవాడు. బ్రిటిష్ వాళ్ళు పెట్టారు ఆ పేరు సుల్తాన్ బతేరి అని. అంటే దాని అర్థం ఏంటంటే, ఒక గ్రూప్ వాళ్ళు ఉన్నారు రెడీగా ఉన్నారు సమాధాన పడడానికి, ఇంకో గ్రూప్ వాళ్ళు ఉన్నారు మేము గొడవ పడతా ఉంటున్నారు అన్నమాట.
మాకు వద్దు, ఈ దేవుడు వద్దు, ఈ భక్తి వద్దు, మీరు చెప్పే నీతి వద్దు, మీరు చెప్పేటువంటి రక్షణ మాకు అవసరం లేదు, మా దేవుడు మాకున్నాడు, మా భక్తి మాకుంది, మా ప్రార్థనలు మాకున్నాయి, మా ఆచారాలు మాకున్నాయి, మాకు నచ్చింది మేము చేసుకుంటాం, మీరు మాకు అవసరం లేదు, యుద్ధానికైనా సిద్ధం అన్నట్లుగా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. బట్ దేర్ ఆర్ వన్ మోర్ గ్రూప్, ఒక సెనిటేరియల్ గ్రూప్ ఉంది. వాళ్ళు సమాధాన పడడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు వాళ్ళ మధ్యలోనే ఉన్నారు, అందరూ కలిసే ఉంటున్నారు. మన పని ఏంటంటే ఈ సమాధానపరచు పరిచర్యని, సమాధానపరచు వాక్యాన్ని మనం తీసుకొని వెళ్ళి స్వార్థని ప్రకటించాలి. స్వార్థని ప్రకటించినప్పుడే ఆ వాక్యమే వాళ్ళ హృదయంలో కార్యసిద్ధి కలగజేస్తుంది. చివరిగా ఒక్క మాట ముగించుకొని మనం రోమీ రాసిన పత్రిక 10వ అధ్యాయంలో, రోమపత్రిక 10వ అధ్యాయంలో 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గుర్చిన మాట వలన కలుగును. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. వినాలి, వింటే విశ్వాసం వస్తుంది. వినాలంటే ఎవరైనా చెప్పాలి కదా, చెప్తేనే కదా వినేది. వినాలంటే ఎవరైనా చెప్పాలి. మాకు తెలియదు బ్రదర్ అంటే వాళ్ళు వినలేదనే కదా అర్థం. ఇప్పుడు చెప్పాలంటే ఎవరైనా వెళ్ళాలి. కాబట్టి దేవుని వాక్యము మనకిస్తున్న అల్టిమేట్ ఒక టాస్క్ ఏంటంటే యూ హ్యావ్ టు మూవ్, యూ హ్యావ్ టు గో. మీరు నీ వలనంత మట్టుకు, నీకు చేతనైనంత మట్టుకు, నీ పరిస్థితిలో ఉన్న అంతవరకు, నీ కంట్రోల్లో ఉన్నంత వరకు నువ్వు ముందుకెళ్ళి అడుగులేసి స్వార్థ చెప్పు, వాళ్ళకి వినిపించు. వాళ్ళు వింటారు, వాళ్ళు రక్షణ పొందుతారు. మన దేవుడు ఎలాంటి వాడంటే అత్యంత కృపా కనికరం కలిగిన దేవుడు. నినివే పట్టణము 120,000 మంది కంటే ఎక్కువగా వేల మంది ఉన్నటువంటి ఆ పట్టణము, కుడి ఎడమలకు వ్యత్యాసం తెలిగినటువంటి పట్టణము మారు మనసు పొందింది కదా. ఎలా మారు మనసు పొందింది? కుడి ఎడమలకు వ్యత్యాసం అంటే వాళ్ళు నిజంగా దేవుడి గురించినటువంటి సత్యం వాళ్ళకి తెలుసు అనుకుంటున్నారా? ముందు కుడి ఎడమలకు వ్యత్యాసం తెలియదు, మంచి చెడ్లకు తెలియదు. కానీ వాళ్ళు మొత్తం పట్టణం అంతా కూడా పట్టబడ్డారు. ఎలాగా? నినివేకి ఎవరు వెళ్ళారు స్వార్థకి? ఎవరు? యోనా. అందుకే దేవుడు అతను బలవంతం చేశాడు. ఆయన నేను వెళ్ళను, నేను తర్షీష్కి వెళ్తానా కూడా, లేదు నువ్వు తర్షీష్కొద్దు, నినివేకి వెళ్ళి. ఎందుకు? దేర్ ఆర్ సమ్ పీపుల్, దేర్ ఆర్ సమ్ గ్రూప్, సెనిటేరియల్ గ్రూప్ ఉంది, వాళ్ళు సమాధాన పడడానికి సిద్ధంగా ఉన్నారు, నువ్వు వెళ్ళు. తర్వాత ఆయన 4వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన బాధపడతాడు, ప్రభువా నాకు తెలుసు నువ్వు అత్యంత కృపా కనికరం కలిగిన వాడివి, క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడు, అందుకే నేను వెళ్ళలేదు. నేను వెళ్తే సువార్త ప్రకటిస్తే నువ్వు వాడి మీద కనికరం చూపిస్తావు, వాళ్ళు రక్షించబడతారు. వాళ్ళు మా శత్రువులు, ఇశ్రాయేలుకి శత్రువులు వాళ్ళు. మాకు అది నచ్చలేదు, యూదులుగా మాకు అది నచ్చలేదు. అంటే నా పాయింట్ ఏంటంటే దేవుడు సిద్ధంగా ఉన్నాడు ప్రజలను రక్షించడానికి. దేవుని యొక్క వాక్యంలో శక్తి ఉంది ప్రజల హృదయంలో కార్యం చేయడానికి. బట్ ఆ వాక్యాన్ని, ఆ పరిచర్యను తీసుకెళ్ళేటువంటి ఆ వాహకాలే దేవుడికి కావాలి. ఆ వాహకాలు నువ్వు నేను ఎందుకు కాకూడదు? కాబట్టి ఉప్పు నిస్సారం అయితే దేనికి పనికిరాదు. అదేవిధంగా వెలుగు అనేది ప్రకాశించినప్పుడు దానివల్ల కూడా ఉపయోగం లేదు. ఆ వెలుగు ప్రకాశించకపోతే దానివల్ల ఎవరికి ఉపయోగం ఉండదు. ఉప్పు నిస్సారం అయితే కూడా ఎవరికి ఉపయోగం ఉండదు. కానీ మనం ప్రభు అంటున్నాడు, మీరు లోకానికి ఉప్పు వెలుగుగా ఉన్నారని వాక్యం సెలవిస్తుంది. ఆ విధంగా మనందరం కూడా రాబోయే రోజుల్లో ఈ లోకాన్ని ప్రభావితం చేయాలి. వీఆర్ నాట్ ఆర్డినరీ క్రిస్టియన్స్, మనం ఎక్స్ట్రాడినరీ క్రైస్తవులుగా, ఒక కమిటెడ్ క్రైస్తవులుగా ఉండడానికి దేవుడు మన కృపనివ్వను గాక. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.